చౌచౌ బేబీ ఇది పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా. ప్రశాంతి వాళ్ళ ఇళ్ళ దగ్గర మరి ఈ ప్లే ఏరియా ఉంటుంది. ఒకరోజు వీకెండ్స్లో మరి అమ్మగారు నేను ఇద్దరు పిల్లలిద్దరిని తీసుకొని ఆ యొక్క ప్లే ఏరియాకి వెళ్ళటం జరిగింది. ఆ ప్లే ఏరియా ఎలా ఉంటుందంటే పిల్లలకి ఆటలతో పాటు అవేర్నెస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు వంట చేయటం, తర్వాత గ్రాసరీ తీసుకోవటం, అవన్నీ క్లీన్ చేయటం, ఇవన్నీ సహజంగా పిల్లలు అలాంటివే ఇష్టపడతారు. అలాంటి ఆటలో ప్లే ఏరియా ఉంటుంది, అవేర్నెస్ కలగజేస్తారు, తర్వాత నీట్గా కూడా ఉంటుంది. ఆ ప్లే ఏరియాలోకి వెళ్ళాలి అంటే చెప్పులు ఉండకూడదు, షూ ఉండకూడదు, కేవలం సాక్సులు మాత్రమే వేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఆ ప్లే ఏరియాలోకి ఎంటర్ అవ్వాలి. అది మీరు ఇప్పుడు చూస్తుంది ఈ ప్లే ఏరియా పిల్లలు ఆడుకోవటానికి. అక్కడ మరి ఆ దేశంలో వాళ్ళు తీసుకునే కేరింగ్, తర్వాత వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు, తర్వాత పిల్లలు ఆడుకోవటానికి ఏవేవి వాళ్ళకి అవసరమో వాటన్నిటినీ అక్కడ ఒక ప్రాంతంలో పెట్టి రూమ్స్లో మరి పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆడుకోవటానికి దేవుడు అది ఫ్రీ కాదండి. అది దాదాపుగా మన డబ్బుల్లో మరి ఒక 3-4 వేల రూపాయల టికెట్ అది. అందుకనే ఆ పిల్లలు ఆడుకునేది చూస్తే బాగుంటుందని చెప్పేసి అప్లోడ్ చేయటం జరిగింది. చూడండి చివరి వరకు. అది చాలా చిన్న వీడియో, 6 నిమిషాలు మాత్రమే ఉంటుంది. పిల్లలకు కూడా చూడటానికి బాగుంటుంది. చూడవలసిందిగా మనవి. మనవాళ్ళతో అమ్మగారు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. అవి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఏదైనా కింద పడిపోయినా, ఏదైనా ఇబ్బంది కలిగినా మనవాళ్ళిద్దరికీ సహకరిస్తున్న అమ్మమ్మ అన్నమాట.
దాదాపుగా వీళ్ళు 2:30-3 గంటల సేపు ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు అంత ఆడుకున్నా, అంత పరుగులు పెట్టినా, అంత హడావుడి చేసినా కొంచెం కూడా అలసిపోరు. మరి అలాంటి యాక్టివ్గా ఉండే పిల్లలు అన్నమాట. వీళ్ళే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ పేరుతో ఉన్నాను.